అక్షయ తృతీయ ఆఫర్ మే 4 వరకు. ఎంత బంగారం కొంటే అంత వెండి ఫ్రీ. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, అక్కడి ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడానికి ఉద్దేశించిన ఒక గొప్ప పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. దీని ముఖ్య ఉద్దేశం ప్రతి గ్రామీణ కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల వేతన ఉపాధిని కల్పించడం. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్యను తగ్గించవచ్చు, ప్రజల కొనుగోలు శక్తిని పెంచవచ్చు. ఈ పథకం ద్వారా వ్యవసాయ పనులు లేని సమయంలో గ్రామీణులు స్థానికంగానే ఉపాధి పొందుతారు. ఇది వారి ఆర్థిక భద్రతకు ఎంతో తోడ్పడుతుంది. చెరువుల తమ్మకం, రోడ్ల నిర్మాణం, మొక్కలు నాటడం వంటి అనేక పనులు ఈ పథకం కింద జరుగుతాయి. ఇలాంటి పనికి వెళ్లిన కూలీలకు ఓ రోజు ఉదయం జనగామ జిల్లాలోని శామీర్పేట గ్రామ శివారులో ఉపాధి హామీ పథకం కింద ఒక పనిలో నిమగ్నమై ఉన్నారు. ఎండ నెమ్మదిగా పెరుగుతోంది. వారి శరీరం చెమటతో తడిసిపోయింది. ఓ చోట గడ్డపారతో మట్టిని తవ్వుతున్న వారికి అకస్మాత్తుగా ఏదో వస్తువు గడ్డపారకు తాకినట్లు అనిపించింది. ఏమై ఉంటుంది అనే ఆలోచన వారి మనసులో మెదిలింది. నిన్నటి కష్టం ఈ రోజు ఫలిస్తుందా? భూమి లోపల ఏదైనా నిధి దాగుందా? కొంత ఉత్సుకతతో, మరికొంత ఆశతో వారు గడ్డపారను మరొకసారి బలంగా నేలకు గుచ్చారు. ఈసారి మరింత స్పష్టంగా ఏదో లోపలున్నట్లు తెలిసింది. వారి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వారి కళ్ళలో ఒక విధమైన మెరుపు కనిపించింది. మరింత జాగ్రత్తగా చుట్టూ ఉన్న మట్టిని తవ్వడం ప్రారంభించారు. వారి శ్రమకు ప్రతిఫలం దక్కుతుందేమో అనే భావన వారిని మరింత ఉత్సాహంగా పనిచేసేలా చేసింది. కొంత సమయం గడిచింది. వాళ్ళ కళ్ళ ముందు ఒక స్పష్టమైన ఆకారం మెల్లగా బయటపడుతోంది. అది మట్టి రంగులోనే ఉంది, కానీ దాని ఆకృతి చాలా వింతగా ఉంది. ఇది కేవలం ఒక పెద్ద రాయి అయి ఉండొచ్చు అనుకున్నారు. కానీ దీంతో మరింత లోతుగా తవ్వుతున్న కొద్దీ ఆ ఆకారం స్పష్టంగా కనిపించడం మొదలైంది. మట్టిలో మెరుస్తూ ఒక పురాతన విగ్రహం వారి కళ్ళ ముందు సాక్షాత్కరించింది. ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల ఉన్న వారంతా అక్కడికి గుమిడిగూడారు. విషయం స్థానిక చరిత్ర పరిశోధకులకు తెలియడంతో వారు కూడా వెంటనే చేరుకుని విగ్రహాన్ని పరిశీలించారు. వారి ప్రాథమిక అంచనా ప్రకారం అది మధ్యయుగం నాటి విగ్రహం అయి ఉండొచ్చని భావించారు. అధికారులు ఆ విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కానీ ఆ విగ్రహం ఎక్కడిది, దాని వెనుకున్న కథేంటి అనేది తెలియలేదు. ఈ సంఘటన శామీర్పేట గ్రామంలో ఒక పెద్ద మిస్టరీగా మారింది.